నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. హస్మత్పేట్ డివిజన్ లో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మహమ్మద్ అమ్జద్ అలీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అమ్జద్ అలీ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే జెన్జీ శక్తిని గుర్తించి దేశంలో సాంకేతిక విప్లవానికి సమాచార రంగానికి పునాది వేసి భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి సంస్కరణలతో యువశక్తిని గుర్తించిన నాయకుడని కొనియాడారు. హస్మత్పేట్ మోడల్ మార్కెట్ వద్ద జిహెచ్ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో కేక్ కట్ చేయించి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గతంలో మోడల్ మార్కెట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఉండేదని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వచ్చే రాజీవ్ గాంధీ జయంతి నాటికి అదే ప్రదేశంలో కొత్త రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునావర్ ముస్తాఫా అలీ, నల్లోల రాజేందర్, బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్ డైరెక్టర్ కనకరాజు యాదవ్, శివ యాదవ్, అమ్జద్ ఖాన్, కిరణ్, అస్లాం పాషా, అశోక్ కుమార్, సభా, జమీల్ తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी राजीव गांधी कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद रेवंत रेड्डी नायकत्वम బండి రమేష్ నాయకత్వం రోజు హస్మత్పేట్ డివిజన్ 264 రాజీవ్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్ చేసినాము. నా పేరు సయ్యద్ मुस्तफा, माइनॉरिटी प्रेसिडेंट 264। आज के दिन राजीव गांधी का बर्थडे मनाए पूरे हर डिवीजन के लोगों में उनके शुभकामनाएँ। గతంలో మేము ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టాము. దాన్ని ఎవరో ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పడేయడం జరిగింది. పడేసి ఇక్కడ ల్యాండ్ కబ్జా చేద్దామని చూసినారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇక్కడ పెడతాము. ఎవరు వచ్చినా మేము పక్కకి జరిగే ప్రసక్తి లేదు. 100% రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి చూపిస్తాం. ఈరోజు హస్మత్పేట్ 264 డివిజన్లో ఘనంగా రాజీవ్ గాంధీ బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులు డి అశోక్ గారు కానీ, ముస్తఫా గారు కానీ, అమ్జద్ అలీ కానీ, మన స్థానిక నాయకులు అందరూ, మన కిరణ్ గౌడ్, అస్లాం పాషా, వీళ్ళందరూ ఘనంగా, కనకరాజన్న, పెద్ద మనుషులు అందరూ ఈరోజు హస్మత్పేట్ డివిజన్లో ఘనంగా రాజీవ్ గాంధీ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఏంటంటే మోడల్ మార్కెట్ ఇంతకుముందు నిర్మించడం జరిగింది టీఆర్ఎస్ హయాంలో. అది నిర్మించడం జరగకముందే ప్లానింగ్ ప్రకారం ఇక్కడ మీరు చూడొచ్చు రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉండే.
దాన్ని టీఆర్ఎస్ హయాంలో తొలగించారు. అయినా కృష్ణారావుకు అప్పుడు ఎమ్మెల్యేకి మేము కంప్లైంట్ అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చినా కానీ సానుకూలంగా స్పందించి లేదమ్మా రాజీవ్ గాంధీ స్టాచ్యూ మేము పునరుద్ధరిస్తాం, దాంట్లో ఏం మాత్రం వెనుకబోయే లేదని మాట ఇవ్వడం జరిగింది. మేము లెటర్ కూడా సమర్పించినాం ఆయనకు. కానీ ఇంతవరకు ఏమాత్రం ఒక కంప్లైంట్ మట్టి కూడా వేసి ఆడ ఆయన గురించి మాట్లాడడం కూడా జరగలేదు. దురదృష్టకరం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కక్ష కట్టి తీసిరా, కక్ష లేకుండా తీసిరా, అసలు రాజీవ్ గాంధీ పేరు ఉండకుండా తీసిరా అనేది వాళ్ళకి వదిలేస్తున్నాం. కానీ మేము ఇప్పుడు బండి రమేష్ అనే నాయకత్వంలో, మా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మా స్థానికులు ఇంతకుముందు దండుగుల అశోక్ అన్న చెప్పినట్టు ఎవరు అడ్డొచ్చినా ఎవరు రాకపోయినా మేము మా సొంత నిధులైనా వేసుకొని ఈడ రాజీవ్ గాంధీ విగ్రహం పునఃప్రతిష్ఠ చేసే వరకు మేము నిద్రపోమని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఏదైతే సంకల్పం తీసుకుండో 18 సంవత్సరాలు కలిగిన యువతకు ఓటు హక్కు కలిగించిండో ఆ విధంగా మాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ హయాంలో ఏం చెప్పడం జరిగిందంటే కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పారు. అసొంటి నాయకులకు, అసొంటి దుర్మార్గులకు, అసొంటి మూర్ఖులకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఈ విధంగా ఈరోజు స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ రోజు మనకు తిననీకే కూడా ఇది లేకుండే, ఏ ఒంటి మీద బట్టలు కూడా మనకు సరిగా లేకుండే. ఈ రోజు మనకు సూది నుంచి రాకెట్కు ఎదిగే తయారీ మన భారతదేశంలో జరుగుతుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత కాదా? ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తాయి? కాళేశ్వరం అన్నారు, కులేశ్వరం అయింది. ఇటువంటి అన్ని లక్షల కోట్లు దండుకుంటూ పబ్లిక్ని పిచ్చోలం చేస్తూ అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు కనుమరుగు లేకుండా పోతుంది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది, 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ కొత్త దుకాణాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, వీళ్ళని నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవాలి. జాతీయ పార్టీ మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాబట్టి మనం ఇందిరాగాంధీ హయాం నుంచి రోటీ కపడా ఆర్ మకాన్ అనేది కాంగ్రెస్ నినాదం. ఆ నినాదాన్ని గట్టిగా ప్రజలకు తీసుకోవాలి. ఇంకోటి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ రోజు వచ్చి హైడ్రా అన్నాడు, హైడ్రా ఫెయిల్యూర్ అన్న, హైడ్రానే పాస్ అయిన, హైడ్రా దిక్కెళ్ళి ఇప్పుడు లక్షల కోట్లు ప్రభుత్వ ధనం నిండుతున్నది. కాబట్టి మనం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందాం. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కనకరాజు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, 264 డివిజన్. అస్మత్పేట్ వార్డ్ ఆఫీస్లో 82 రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భంగా మా ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ఆ రాజీవ్ గాంధీ ఆయన స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు, ఆయన మనకు యువతకు ఏం చేసిండు, దేశంలో టెక్నాలజీ ఏ విధంగా తీసుకొచ్చిండు, ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ చేసిన దేశంలో చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే దురదృష్టకరం, టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉంటే వాళ్ళు కావాలని కాదు, ఏదో పడిపోయింది, స్టాచ్యూ పడిపోయింది, అది పడిపోయింది. దాన్ని వాళ్ళు నిర్మిస్తా అన్నారు, నిర్మించలేదు. ఇప్పుడు మా పార్టీ ఉంది, మా గవర్నమెంట్ ఉంది, మేము నిర్మించుకుంటాం. మేము అది నిర్మించుకొని రాజీవ్ గాంధీ బర్త్డే ఆయన స్టాచ్యూ దగ్గర నెక్స్ట్ టైం చేయాలని మేము అందరం ఈ రోజు అనుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి.